మొట్టమొదటిగా ఆర్థిక మంత్రి అయిన తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీకి నన్ను చైర్మన్ ఎన్నుకున్నాడు విధానదాస్గా. నాకు ఇష్టం లేదు, నాకు తీరదు అంటే కూడా ఎందుకని వరుసగా మళ్ళీ నేను రిజైన్ చేసేంత వరకు ఇక్కడ ఉన్నా. ఈ ఓజీఏ ఎగ్జిబిషన్ సొసైటీ, దాని ఆదాయం, దాని ఎక్స్పెండిచర్ ఇదంతా ఒకసారి చూసినప్పుడు ఈ కాకతీయ డిగ్రీ కాలేజ్ దీని గ్లోరీ, దీని గొప్పతనం ఏందో చూసిన వాడిని తెలుసుకునేవాడిని కాబట్టి నేను వచ్చినప్పుడు ఇక్కడ ఉండే జీతాలు 6,500 రూపాయలు, 6,500 రూపీస్. మా శ్యామ్ అక్కడ అప్పుడు ఇక్కడ లెక్చరర్ ఉన్నాడా మా శ్యామ్ లెక్చరర్ 6,500 రూపాయలు. నేను నాకు ఇంత ప్రోగ్రెసివ్ సొసైటీ ఈ జీతాలు ఇవ్వకుండా కాలేజ్ నడిపే దరిద్రం సిస్టమ్ ఎందుకు ఉందని చెప్పి గొడవ పెట్టుకొని వీళ్ళందరికీ అప్పుడు 15,000 రూపాయలు చేసినట్టు. 6,500 రూపాయలు అంటే తక్షణ 15,000 రూపాయలు ఇస్తాను. ఎగ్జిబిషన్ సొసైటీ డబ్బులు, గవర్నమెంట్ కాదు. ఈ డబ్బులు కలెక్షన్ అయితేనే జీతాలు ఇచ్చేసి ఇస్తాం. నేను దీనికి కార్పస్ ఫండ్ కూడా పెట్టి ఏ మంత్కు ఆ మంత్ జీతభత్యాలు ఇవ్వాలి, రెండో కండిషన్ పెట్టి. మూడవది వాళ్ళు పదే పదే కోరేది లేదు, దీన్ని పాత కేడీసీ, దీని కింద 18 కాలేజీలు ఉంటాయి. ఇప్పుడు మనం కస్తూరిబా గర్ల్స్ పాలిటెక్నిక్ కావచ్చు, కస్తూరిబా కాలేజ్ కావచ్చు, ఆమె పేట పెట్టిన మొట్టమొదటి పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడే మన రాష్ట్రంలో పెట్టింది. అంటే అంత గొప్ప కర్తవ్యం ఉన్నటువంటి ఎగ్జిబిషన్ సొసైటీ ఇవాళ కూడా సార్ చెప్తుండు 2,500 మంది స్టూడెంట్స్ ఉన్న కాలేజ్ విలవిలబోతుంది అని వారు బాధతో చెప్పిన సత్యం. అప్పుడు కడియం శ్రీహరి గారు ఇప్పుడు సీఎం గారు ఉండే, మేము ఇద్దరం కలిసి ఎయిడెడ్ స్కూల్స్ అండ్ ఎయిడెడ్ కాలేజెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటికి వేల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ ఎక్కడో పోయి ఓ కాలేజ్ పెట్టడం, ఓ స్కూల్ పెట్టి ఎవరు చెప్పండి మీకు, వీటన్నింటినీ కూడా గవర్నమెంటే టేక్అవుట్ చేసుకొని పెద్ద ఎత్తున వీటి ఇంటిగ్రేటెడ్ కాలేజీలు పెడతారా, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతారా పెట్టాలని చెప్పి ఒక మీటింగ్ పెట్టాం. కేశవలో పెట్టినట్టు నేను అనిపిస్తుంది, పెద్ద ఎత్తున పెట్టినాం. కానీ అప్పుడు ఇక మాకున్న పరిమితులు వేరు, మాకు ఆ ముఖ్యమంత్రి గారి కనికరం ఉంటే తప్ప మేము చేయలేని పరిస్థితుంది. అప్పటికి కొట్లాడినాం. కానీ వీటి పట్ల అంటే విద్య, హాస్టళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఎయిడెడ్ పాఠశాల గురించి సంపూర్ణమైన అవగాహన అయితే ఉన్నది. ఏం చేస్తే ఇది బాగుపడుతుందో మా పేపర్ కూడా ఉన్నది. మేము కొన్ని ప్రపోజల్ పెట్టాము. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్నా, గవర్నమెంట్ స్కూల్స్, పాత స్కూల్స్, ఒక్కొక్క స్కూల్కి 5 ఎకరాలు 10 ఎకరాల జాగాలు ఉన్న స్కూల్స్ ఉన్నాయి. మేము అప్పుడు ఏం చెప్పినామంటే కొత్తగా మళ్ళీ ఈ బీసీ రెసిడెన్షియల్ స్కూల్, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ కావాలిగా మండలానికి 1-2 పెద్ద స్కూల్స్ ఉన్నాయి, పాత స్కూల్స్, వాటినే ఇంటిగ్రేటెడ్ స్కూల్లో పెడదాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ అలగలే కాకుండా ఒక పెద్ద రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టాలని ప్రపోజల్ ఇచ్చాను. కానీ అప్పుడు ఎందుకో వాళ్ళకు అది ఇష్టం లేదు, అది జరిగిపోయింది. ఎప్పుడైనా మాలాంటి వాళ్ళం ఎప్పుడైనా మళ్ళీ చేయగలిగే పరిస్థితి వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్ ఇప్పుడు కూడా ఈ మూతపడద్ది. పేదోళ్ళు చదువుకునేటువంటి కాలేజీ కాబట్టి, రూపాయి ఖర్చు లేకుండా విద్య దొరికేటువంటి కాలేజీ కాబట్టి డెఫినెట్గా వీటి కోసం ప్రయత్నం చేస్తాం. నా గురించి మీరు చెప్పుకోవాల్సినక్కర్లేదు. ఎక్కడున్నా నిరంతరంగా ఏదైనా చేయాలని తపన ఉండాలన్నారు. మీరు వట్టిగా పదవి అలంకారం కోసం భావించడం కాదు. మేము పదవి వస్తే, బాధ్యత వస్తే అది చేసేవాళ్ళం కాబట్టి కొంచెం చేయగలను. నేను మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నా, సర్వతరుడు గారు చెప్పినట్టుగా మాకు అధికారం అంటే అధికారం అంటే కొట్లాడే అధికారం. మీకు అధికారం మేము ఏం మంత్రులు అవుతాము అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడుతున్నది. అసలు ఏమవుతుందో, ఎటుపోతుందో, వాళ్ళ డైరెక్షన్ ఏందో, వాళ్ళ దిశ ఏందో తెలియకుండా పోయింది. కాబట్టి కనీసం మాలాంటలో ఉంటే కొట్లాడడానికి స్కోప్ ఉంటుంది, లేదా వల్లకాడిగా మారే ప్రమాణం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీకు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ పరిచయాలు ఉంటాయి. కాబట్టి సర్వతరుడు గారిని గెలిపించండి. ఇంతమంది వాళ్ళు చెప్పినట్టుగా కేంద్రంలో అధికారులు ఉన్నాం, మేము ఉంటే ఏం చేస్తున్నాం మీరు చూస్తున్నాం. ఇక్కడ మేము కానీ కొట్లాడే బాధ్యత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అంత సీన్ లేదు, ఇప్పుడు కొట్లాడే సీన్ లేదు, వాళ్ళకి ఆ ముఖం కూడా లేదు. కానీ కొట్లాడితే మళ్ళీ మీరే కొట్లాడితే కనుక ఆ కొట్లాడే కోసం ఓటేసి సరతరుడు గెలిపించమని చెప్పుకోవడానికి ఈ ఎయిడెడ్ స్కూల్స్, ఈ ఎగ్జిబిషన్ సొసైటీ ఈ సమస్యలు మళ్ళీ తప్పకుండా నేనే మళ్ళీ మాట్లాడి వీటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి మూతపడకుండా చూసే బాధ్యతను అనుకుంటున్నాను. నమస్కారం.